హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నంద వాయిస్ అండ్ బ్లాగ్. ఈ రోజు ఈ వీడియోలో మనం తెలంగాణ అంగన్వాడీ రిక్రూట్మెంట్ 2026 ఫుల్ డీటెయిల్స్, మీకు తెలియని సీక్రెట్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఈ వీడియోలో మీరు అప్లై చేయడానికి కావాల్సిన అన్ని డీటెయిల్స్, ఎలిజిబిలిటీ, శాలరీ, డాక్యుమెంట్, ఈఆర్టీ ఆర్డర్ అంటే ఎలా వాళ్ళు ఆర్డర్ వైజ్ గా ఎవరికి ఇవ్వాలని చూస్తారు, ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా ఆర్డర్ వైజ్ గా చెప్తాను. మరియు ఇప్పటి నుండి మీరు చేయాల్సిన ప్రిపరేషన్స్ అన్ని కంప్లీట్ గా చెప్తాను. చివరి వరకు చూడండి, ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక్క టిప్ మీకు చాలా మంది కంటే మిమ్మల్ని మొదట ఈ జాబ్స్ ఎవరు ఇస్తున్నారు అని చూద్దామండి. సో తెలంగాణ గవర్నమెంట్ లో ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాన్ని షార్ట్ గా మనం WDCW అంటాము. ఈ డిపార్ట్మెంట్ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా పిల్లలకు పోషణ, ఆరోగ్యం, చదువు అన్ని ప్రొవైడ్. సో ఈ సెంటర్స్ లో పనిచేయడానికి టీచర్స్ పోస్టర్స్ మరియు హెల్పర్ పోస్టర్స్ ఫిల్ చేయాల్సి ఉంది. సో 2026లో దాదాపు 15,000కి పైగా వేకెన్సీస్ వస్తున్నాయి. అవి గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. తెలంగాణ మినిస్టర్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సీతక్క గారు కూడా ఈ రిక్రూట్మెంట్ గురించి ఆఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారండి. సో ఎగ్జాక్ట్ గా ఫైనల్ నెంబర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. కానీ 15,000 ఎబోనే ఉంటాయండి. సో ఈ ఆపర్చునిటీ అనేది చాలా పెద్దదన్నమాట. సో ఇప్పుడు పోస్టర్స్ ఏమిటో చూద్దాం. మొత్తం 3 రకాల పోస్టులు ఉంటాయి. మొదటిదేమో అంగన్వాడీ టీచర్, సో రెండవదేమో మినీ అంగన్వాడీ, మూడవదేమో హెల్పర్ అండి, అంగన్వాడీ హెల్ప్. దీన్ని AWH అని కూడా అంటారు, ఆయా అని కూడా పిలుస్తారు. సో ఈ 3 పోస్టులు కూడా ఉమెన్స్ అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. ఓన్లీ అంటే మహిళలకు మాత్రమే. ఈ జాబ్స్ కి మెన్స్ అప్లై చేయలేరు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్ లో ఎలిజిబుల్ అయిన ఉమెన్స్ కి వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ జాబ్ కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అని చూద్దాం. సో అంగన్వాడీ టీచర్ పోస్ట్ కి అప్లై చేయాలంటే మినిమం ఇంటర్మీడియట్ అండ్ 12th, అంటే ఇంటర్మీడియట్ అంటే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. మినీ అంగన్వాడీ టీచర్ కి ఏమో క్వాలిఫికేషన్ అనేది సేమ్ అండి, 12th పాస్ అవ్వాలి. హెల్పర్ కి ఏమో 8th క్లాస్ లేదా 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్ గా మెన్షన్ చేస్తారు, అప్పుడు మనకి కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పటి వరకే ఇది చెప్పారన్నమాట. కాబట్టి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఏజ్ లిమిట్ అయితే 18 ఇయర్స్ పైన, మాక్సిమం 40 నుండి 45 ఇయర్స్ లోపండి. సో రిజర్వ్డ్ కేటగిరీస్ కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. అంటే SC, ST, OBC క్యాండిడేట్స్ కి కొంచెం ఎక్స్ట్రా ఏజ్ అలవెన్స్ ఉంటుంది. సో నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లియర్ గా వాళ్ళు రిలాక్సేషన్ డీటెయిల్స్ మనకి మెన్షన్ చేస్తారు. సో దీన్ని చాలా మంది మిస్ అవుతారు. మీరు అప్లై చేసే అంగన్వాడీ సెంటర్ ఏ విలేజ్ లేదా ఏ వార్డ్ లో ఉంటుందో మీరు కూడా అదే విలేజ్ లేదా అదే వార్డ్ లో రెసిడెంట్ అయి ఉండాలి. అంటే లోకల్లీ ఆ ఏరియాలో మీరు నివసించి ఉండాలన్నమాట. సో ఆ నివాసంలో ఉన్న ఉమెన్స్ కి ప్రిఫరెన్స్. కాబట్టి మీ లోకల్ ఏరియాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో నోటిఫికేషన్ లో చెక్ చేసి అప్లై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మీరు ఉండే విలేజ్ లేదా వార్డ్ లో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ కి అప్లై చేయాలి. ఇప్పుడు అందరికి ఇంపార్టెంట్ అయిన శాలరీ గురించి చెప్తాను. ఇది గవర్నమెంట్ పే చేసే, దీనికి పెద్ద శాలరీ అనకండి. సో అంగన్వాడీ టీచర్స్ కి ప్రతి నెల సుమారు 12,000 నుండి 13,500 వరకు ఉంటుంది. మినీ టీచర్స్ కి ఏమో ఇప్పుడు ఏప్రిల్ 2025 నుండే 13,650 రూపాయలు ఇస్తున్నారండి. సో ఇంకా హెల్పర్ కి అయితే 8,000. సో ఇవి కాకుండా పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి, ఫెస్టివల్ అలవెన్సెస్ ఉంటాయి, యూనిఫామ్ అలవెన్సెస్ కూడా కొంచెం వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఇవి ఎగ్జాక్ట్ గ్యారెంటెడ్ అమౌంట్స్ కాదు. గవర్నమెంట్ నోటిఫికేషన్ లో కన్ఫర్మ్ అయిన తర్వాత ఫైనల్ ఫిగర్స్ తెలుస్తాయి. సో తెలంగాణ కంట్రీలో అన్ని స్టేట్స్ కంటే అంగన్వాడీ వర్కర్స్ కి ఎక్కువ, అంటే నార్మల్ గా శాలరీ ఇస్తున్న స్టేట్ అని సెంట్రల్ గవర్నమెంట్ డేటాలో కూడా కన్ఫర్మ్ అయింది. సో అంటే ఇక్కడ జాబ్ చేయడం ఫైనాన్షియల్ గా కూడా బెటర్ గా ఉంటుంది. సో ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, అందరికి హ్యాపీ అయ్యే విషయం చెప్తాను. ఈ పోస్ట్ రిటర్న్ ఎగ్జామ్ లేదు. అవును, రిటర్న్ ఎగ్జామ్ బిల్కుల్ లేదు. సెలక్షన్ పూర్తిగా మెరిట్ బేస్డ్. అంటే మీరు ఏ క్లాస్ లో ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఆ మార్కులను బట్టి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. మెరిట్ లిస్ట్ లో పేరు వస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు అనమాట. డాక్యుమెంట్స్ వెరిఫై అయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతుంది. అంటే మీకు ఎగ్జామ్ ఎనాక్సిటీ ఉన్నా పర్వాలేదు, మీ పాస్ట్ మార్క్స్ మీకు హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకేనా అండి? సో ఇప్పుడు ఈ వీడియోలో చాలా మందికి తెలియని ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. అంగన్వాడీ సెలక్షన్ లో ప్రియారిటీ ఆర్డర్ ఉంటుంది. అంటే అందరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నా కొంతమంది ఉమెన్స్ కి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఈ ప్రియారిటీ ఆర్డర్ చదివి మీరు ఏ కేటగిరీలో వస్తారో అర్థం చేసుకోండి. మొదటి ప్రియారిటీ BPL, అంటే నార్మల్ గా విడోస్ కండి. సో అంటే బిలో ప్రొవర్టీ లైన్ కేటగిరీలో ఉన్న భర్త పోయిన మహిళలకి ఆ గ్రామ సభ లేదా వార్డ్ లో నివాసం ఉంటే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ కేటగిరీలో వస్తే మీకు చాలా స్ట్రాంగ్ ఛాన్స్ ఉంటుంది. రెండవ ప్రియారిటీ BPL డైవర్స్ లేదా అబాండన్ అయిన ఉమెన్స్ కి ఇస్తారు. అంటే భర్త వదిలేసిన లేదా డైవర్స్ అయిన వాళ్ళకి రెండవ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇక మూడవ, అంటే అదే గ్రామ సభ లేదా వార్డ్ లో రెసిడెంట్ అయి ఉండాలి ఎవరైనా. మూడవ ప్రియారిటీ ఏమో APL
విడోస్ మరియు డైవర్స్ ఉమెన్స్ ఉంటుంది. మొదటి 2 కేటగిరీస్ లో ఉన్న క్యాండిడేట్స్ లేకపోతే ఎబో ప్రావర్టీ లైన్ లో ఉన్న విడో లేదా డైవర్స్ ఉమెన్స్ కి సెలెక్ట్. సో 4వ ప్రియారిటీ ఏంటంటే జనరల్ మెరిట్ క్యాండిడేట్స్ కి ఉంటుంది. పై 3 కేటగిరీస్ లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేకపోతే అప్పుడు అకాడమిక్ మార్క్స్ ప్రకారం జనరల్ ఉమెన్ ని సెలెక్ట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఒకవేళ మీరు విడో లేదా డైవర్స్ అయిన మహిళ అయితే మీకు ఈ జాబ్ లో స్పెషల్ ప్రిఫరెన్స్ ఉంది. మీకు ఈ ఆపర్చునిటీ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ కేటగిరీ ప్రియారిటీ ఉందో అది ప్రూవ్ చేయడానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేవి కావాలండి. అది రెడీ చేసి పెట్టుకోండి. విడో అయితే హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ కావాలి, డైవర్స్డ్ అయితే కోర్ట్ ఆర్డర్ కాపీ కావాలి. ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడే రెడీ చేసుకోండి. ఇప్పుడు అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం. 10th లేదా 8th క్లాస్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ మరియు జిరాక్స్ కాపీస్ కూడా పెట్టుకోండి. అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్, అలాగే జిరాక్స్ కాపీస్, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా రెసిడెంట్ సర్టిఫికేట్ లేదా అడ్రస్ ప్రూఫ్. ఒకవేళ విడో అయితే హస్బెండ్ డెత్ సర్టిఫికేట్, డైవర్స్డ్ అయితే కోర్ట్ ఆర్డర్ కాపీ, బీపీఎల్ కార్డ్ అప్లై అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మరియు సిగ్నేచర్ అనేది అవసరం. ఇవన్నీ రెడీగా పెట్టుకోండి. అప్లై చేయడం ఎలా అంటే అఫీషియల్ వెబ్సైట్ mis.tgwdcw.in కి మీరు లాగిన్ అయ్యి, సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో మరియు ఫస్ట్ కామెంట్ లో ఇస్తాను. అక్కడ అంగన్వాడీ రిక్రూట్మెంట్ 2026 లింక్ వస్తుంది. నోటిఫికేషన్ బాగా చదివి ఎలిజిబిలిటీ కన్ఫర్మ్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అన్ని డాక్యుమెంట్స్ స్కానెడ్ కాపీస్ అప్లోడ్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకోండి. సో అది సేఫ్ గా పెట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో అన్నిటికంటే ఇంపార్టెంట్ పార్టీకి వచ్చాం. చాలా మంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం అని వెయిట్ చేస్తారు. కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేయడానికి చాలా తక్కువ టైం ఉంటుంది. లాస్ట్ మినిట్ లో రష్ చేసి డాక్యుమెంట్స్ తయారు చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకే ఇప్పటి నుండే ప్రిపేర్ అయితే మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు చేయాల్సిన పని అన్ని ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ పని ఏంటంటే డాక్యుమెంట్స్ అన్ని ఒకే చోట కలెక్ట్ చేయడం. 8th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ తీసుకోండి. వాటి జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని ఒక సపరేట్ ఫోల్డర్ లో పెట్టుకోండి. ఇంట్లో సర్టిఫికేట్స్ ఎక్కడ పెట్టారో తెలియకపోతే ఇప్పుడే వెతికి సేఫ్ చోట పెట్టుకోండి. లాస్ట్ మినిట్ లో సర్టిఫికేట్స్ వెతకడం చాలా స్ట్రెస్ గా ఉంటుంది. సో ఇక రెండవ పని ఏంటంటే రెసిడెంట్ సర్టిఫికేట్స్ తయారు చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు. అంగన్వాడీ జాబ్ కి లోకల్ రెసిడెంట్ అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి లేదా వార్డ్ ఆఫీస్ నుండి రెసిడెంట్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్ తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడే వెళ్ళి అప్లై చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రష్ లో ఇది తీసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఇక మూడవ పని ఏంటంటే మీ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవడం. సెలక్షన్ మెరిట్ బేస్డ్ కాబట్టి మీ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. మీ 10th లేదా ఇంటర్మీడియట్ లో టోటల్ మార్క్స్ ఎంత వచ్చాయో, పర్సంటేజ్ ఎంత వచ్చిందో ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసుకోండి. అది తెలిస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు అంటే మీరు కంప్లీట్ చేయగలరా లేదా అని అర్థమవుతుంది. ఇంకా పర్సంటేజ్ తక్కువగా ఉంది అని ఫీల్ అవుతున్నారా? అయినా ట్రై చేయండి. ఎందుకంటే కాంపిటీషన్ ఏరియా వైజ్ ఉంటుంది. మీ విలేజ్ లో అప్లై చేసే వాళ్ళతో మాత్రమే మీరు అంటే కాంపీట్ అవుతారు కాబట్టి అప్లై చేయండి. ఇక 4వ పని అఫీషియల్ వెబ్సైట్ బుక్ మార్క్ చేయడం. మీ ఫోన్ లో బ్రౌజర్ ఓపెన్ చేసి mis.tgwdcw.in ని బుక్ మార్క్ చేయండి. లేదా ఆ వెబ్సైట్ ని హోమ్ స్క్రీన్ లో సేవ్ చేసుకోండి. ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా ఆ వెబ్సైట్ చెక్ చేయండి. నోటిఫికేషన్ అనుకోకుండా వస్తుంది. మీరు డైలీ చెక్ చేస్తే మిస్ అవ్వరు. సో ఇక 5వ పని ఏంటంటే మీ ఇంట్లో మరియు నైబర్స్ లో ఎలిజిబుల్ అయిన ఉమెన్స్ కి ఇన్ఫార్మ్ చేయడం. చాలా మంది ఉమెన్స్ కి ఇటువంటి ఆపర్చునిటీస్ తెలియవు. ఎగ్జామ్ లేకుండా గవర్నమెంట్ జాబ్ అని తెలిస్తే వాళ్ళు తప్పకుండా అప్లై చేస్తారు. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, నైబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి చెప్పండి. ముఖ్యంగా మీకు తెలిసిన విడో అయిన మహిళలకి, డైవర్స్ అయిన మహిళలకి తప్పకుండా చెప్పండి. వాళ్ళకి ప్రియారిటీ ఉంటుంది అని కూడా చెప్పండి. సో ఇక 6వ పని అంటే ఆధార్ కార్డ్ అప్డేట్ చేయడం అండి. మీ సర్టిఫికేట్ లో ఉన్న పేరు మరియు ఆధార్ లో పేరు, అడ్రస్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా చెక్ చేయండి. తప్పుగా ఉంటే ఇప్పుడే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే రెసిడెన్స్ ప్రూవ్ చేయడానికి ఆధార్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. సో ఇక 7వ పని వచ్చేసి ప్రియారిటీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడం. మీరు విడో అయితే హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ రెడీ చేయండి. డైవర్స్డ్ అయితే కోర్ట్ ఆర్డర్ కాపీ సేఫ్ గా పెట్టుకోండి. బీపీఎల్ కార్డు ఉంటే దాన్ని కూడా ఫోల్డర్ లో పెట్టుకోండి. ఈ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకి సెలెక్షన్ లో ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి తప్పకుండా రెడీ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఇప్పుడు ఒక హానెస్ట్ గా చెప్పాల్సిన విషయం ఉంది. మే 2026 నాటికి అఫీషియల్ మే 2026 నాటికి అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా అఫీషియల్లీ రిలీజ్ అవ్వలేదు. గవర్నమెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. నోటిఫికేషన్ వెరీ సూన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మనకి June 2న ఇవన్నీ డీటెయిల్స్ అనేవి వాళ్ళు మెన్షన్ చేస్తారు. అఫీషియల్ గా నోటిఫికేషన్ వస్తుందని చాలా మంది అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఇప్పటి నుండి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్లీ చెక్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్డేట్ డేట్ మిస్ అవ్వకుండా అప్లై చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తాను. నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే డిస్ట్రిక్ట్ వైజ్
వేకెన్సీ స్టెప్ బై స్టెప్ అప్లై ప్రాసెస్ అన్నిటితో కలిపి సపరేట్ డీటెయిల్ వీడియో తప్పకుండా చేస్తాను. ఈ వీడియో యూస్ఫుల్ అనిపించుకుంటే లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అవసరం అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. ముఖ్యంగా మీకు తెలిసిన వీడియో మహిళలకి, డైవర్స్ మహిళలకి, బీపీఎల్ ఫ్యామిలీస్ లో ఉన్న ఉమెన్స్ కి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఆపర్చునిటీ చాలా హెల్ప్ అవుతుంది. అంగన్వాడీ జాబ్స్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అందరికీ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.